నమస్కారము. మాస ఫలితాలు డిసెంబర్ నెలకు కాను మార్గశిర మాసానికి సంబంధించినటువంటి ఈ యొక్క తులారాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మార్గశిర మాసంలో తులారాశి వారి యొక్క గ్రహ సంచారాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు ఈ మాసంలో వీరికి భగవంతుని యొక్క అనుగ్రహం చేత అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. తాము నిర్వహించేటటువంటి వృత్తులు, తాము నిర్వహించేటటువంటి వ్యాపారాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. ఉద్యోగపరంగా కనుక చూసినట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈ మాసం ఎంతో కొంత అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భగవంతుని యొక్క ఆరాధనలో పాల్గొనటం, భగవంతుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. గృహంలో మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాలు లేదా వివిధ రకాలతో కూడినటువంటి పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. సంతాన సంబంధమైనటువంటి సౌఖ్యాలు కలిసి వస్తూ ఉంటాయి. నూతన పరిచయాలు అనుకూలిస్తూ ఉంటాయి. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు తులారాశి వారు. తులారాశి వారు కుటుంబ పరంగా కనుక ఆలోచన చేసినట్లయితే భార్యాభర్తల మధ్య కుటుంబ అభివృద్ధి కోసమే కొన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు చోటు చేసుకుంటాయి. అయినప్పటికీ కూడా అభివృద్ధికి సూచనగా తిరిగి కలిసిపోయి ఒక నిర్ణయంకు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో ఉన్నటువంటి కుటుంబ సమస్యలు తీరిపోతూ ఉంటాయి. తీర్థయాత్రలు, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సామూహిక ప్రయాణాలను ఏర్పాటు చేసుకునే సూచనలు ఈ మాసంలో కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని కార్యక్రమాలు చేపట్టి ఆగిపోవటం వలన మనోవేదన చోటు చేసుకుంటుంది. వృధా ప్రయత్నములు ఏవైతే ఉంటుంటాయో వాటిని ముందుగానే గుర్తుంచుకొని వాటిని తగ్గించి వేసి లేదా మానివేసేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. కోర్టు సంబంధమైనటువంటి చిక్కులు చికాకులు ఈ మాసం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. స్థాన మార్పుకు అవకాశాలు ఉన్నందున అటువంటి పరిస్థితుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఆలోచన విధానాలలో ఇబ్బంది లేకుండా వ్యవహరించడం అనేది చాలా మంచిది. వేరు వేరు రూపాలలో భగవంతుని అనుగ్రహం చేత మీకున్నటువంటి విలువ, మాట విలువ, గౌరవాలు ఏవైతే ఉంటుంటాయో అవి జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కుటుంబ అవసరాల కోసం, కుటుంబపరమైనటువంటి ఖర్చుల కోసం కాస్త ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వివాహ సంబంధమైనటువంటి శుభ కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలు లేదా వాటి యందు పాల్గొనేటటువంటి సందర్భాలు కూడా ఈ మాసంలో ఉంటుంటాయి. ఇందాక చెప్పినట్లుగా భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ తులారాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం చేత కష్టమైనటువంటి ప్రయత్నములన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవటం లేదా ఆశలు వదులుకున్నటువంటి పనుల మీద తిరిగి శ్రద్ధను పెట్టడం, వాటిని పూర్తి చేసే సందర్భాలు కూడా ఈ మాసంలో చోటు చేసుకుంటూ ఉంటాయి. సమయానుకూలంగా సందర్భానుసారంగా వ్యవహరిస్తూ నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకుంటూ చక్కని అభివృద్ధిని సాధించుకోగలుగుతారు తులారాశి వారు. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. అభివృద్ధిపరమైనటువంటి అవకాశాలతో కూడినటువంటి సత్ఫలితాలు ఉంటూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో ముఖ్యమైనటువంటి అంశాల్లో కుటుంబ సభ్యులంతా ఒక స్థాయికి చేరుకొని ఒకే విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తూ ఉంటారు. అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించేటటువంటి వాళ్ళకు కూడా ఈ మాసం చక్కగా కలిసి వస్తుంది. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, దాన ధర్మాదులు చేయటం, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా ఉంటుంటాయి. గృహంలో ఏర్పాటు చేసుకున్న వివిధ భోజన సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో సామూహికంగా పాల్గొనేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు అందుతూ ఉంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. వేరు వేరు రూపాలలో మనం అనుకునేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ మాసంలో పూర్తి చేసుకునేందుకు మీరు మీ తెలివితేటలను ఉపయోగిస్తుండాలి. మీ వాగ్ధాటిని ఉపయోగించి కష్టమైనటువంటి సమస్యలను కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి జీవనంలో అనుకూలంగా ఉంటుంది.
గతం కంటే ఇప్పుడు కాస్త ఉన్నతి స్థాయి పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. జీతభత్యాలు కూడా పెరుగుతాయి. అలాగే వృత్తుల యందు చక్కని పురోభివృద్ధి కూడా ఈ మాసంలో చోటు చేసుకుంటుంది. కుటుంబ గౌరవాలు కోల్పోకుండా వ్యవహరిస్తూ ఉండాలి. శారీరక మానసికమైనటువంటి అనారోగ్యాలు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటాయి. తద్వారా మనోవిచారాలు కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రయత్న కార్యక్రమాల్లో లోపాలు లేకుండా వ్యవహరిస్తుండాలి. లేనట్లయితే భవిష్యత్తులో వాటి వలన ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కాబట్టి అన్ని విధాలుగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి అంశాల్లో బంధువులతో కొన్ని కీలకమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. వారి సందర్భంలో కాస్త బంధువులతోటి విరోధాలు కూడా కలిగేటటువంటి ప్రమాదాలు ఉంటుంటాయి. అటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. మీ మనస్సుకు మీ హృదయానికి ఆందోళన కలిగించేటటువంటి కొన్ని అంశాలు కూడా తెలుస్తూ ఉంటాయి. ఇతరులకు హాని కలిగించేటటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ ఉండండి. వ్యక్తిగతమైనటువంటి సంతోషాలను జాగ్రత్తగా అనుభవించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. షేర్లు పెట్టుబడులు ఏవైతే ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండండి. వ్యాపారంలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని రకాల ఏవైతే గుణపాఠాలు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా మీరు గుర్తుంచుకుంటూ ఉండాలి. లేనట్లయితే శత్రు సంబంధమైనటువంటి భయాలు పెరిగి ఆర్థిక నష్టాలకు దారితీసేటటువంటి ప్రమాదం కనిపిస్తుంది. వేరు రూపాలలో కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఇక దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకోగలుగుతారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారులతో సమావేశం అవ్వవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. వివిధ రకాల రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. శారీరక శ్రమ పెరుగుతూ ఉంటుంది. ఈ తులారాశి వారు ఈ మాసంలో ఎంతైతే వివాదాలకు దూరంగా ఉంటుంటారో, అందరినీ కలుపుకుంటూ వెళ్తూ ఉంటారో వారికి అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చే సూచన కనిపిస్తుంది. కీలకమైనటువంటి దస్త్రములు, కీలకమైనటువంటి ఏవైతే పత్రములు ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యుల కోసం కాస్త సమయాన్ని ఎక్కువగా కేటాయించేటటువంటి పరిస్థితి చేస్తూ ఉండండి. తెలివిగా ఆలోచించి కీలకమైనటువంటి నిర్ణయాలు, కీలకమైనటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతుంటారు. ఈ మాసంలో మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై తులారాశి వారు లలితా అమ్మవారిని ఉపాసన చేసుకోవటం, లలితా అమ్మవారిని దర్శనం చేసుకోవటం అనేది మంచిది. లేదా మీకు దగ్గరలో ఏదైనా ఆలయంలో శ్రీచక్రం కనుక ఉన్నట్లయితే అటువంటి అమ్మవారి ఆలయాన్ని దర్శనం చేసుకుని మీ పేరు మీద కుంకుమార్చన నిర్వహించుకునే ప్రయత్నం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేసుకోవటం లేదా శ్రవణం చేయటం, వినటం ద్వారా కూడా మీకు చదివినటువంటి పారాయణం చేసినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి శుక్రవారం కానీ మంగళవారం కానీ వీలైతే రోజు కానీ లలితా అమ్మవారి యొక్క ఆరాధనలు గడిపేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా తులారాశి వారికి ఈ మాసం యోగదాయకంగా ఉంటుంది. ఇవి ఈ డిసెంబర్ నెలలో మార్గశిర మాసానికి సంబంధించినటువంటి ఈ తులారాశి వారి యొక్క మాసగోచార ఫలాలు. స్వస్తి.